సార్ ఏరా ఎగ్జామ్ కి లేట్ గా వచ్చావు, సిగ్గులేదు? లేదు సార్. అమ్మాయి కొంచెం చూపివా? ఈ పాడుకున్న దాంట్లో కాపీ కొడుతున్నాడు. ఏరా ఆ అమ్మాయి దగ్గర స్లిప్స్ ఉన్నాయని చూపించమన్నా. నువ్వేంట్రా టెక్స్ట్ బుక్ లో చూసి రాస్తున్నావు? మా నాన్న ఎమ్మెల్యే. అవునా, రాసుకో. అంతలా రాస్తున్నావు, బాగా ప్రిపేర్ అయ్యావా? రాత్రి ఒక సినిమా చూసాను సార్, ఆ స్టోరీయే రాస్తున్నా. ఇటు ఇవ్వమ్మా, నేను రాసి పెడతా. నా చేయి నొప్పి పడుతుంది, కొంచెం రాసి పెట్టండి. తోలు తీస్తా. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ క్లాస్ లో కూర్చుంటారు. సార్ నన్ను పాస్ చేయరా? భలేదానివే, నిన్ను ఎందుకు పాస్ చేయను? మరి నన్ను పాస్ చేయవా? చేస్తాలే. సార్ మరి నిన్ను మాత్రం అస్సలు పాస్ చేయను. నన్ను పాస్ చేయకపోతే ఇంగ్లీష్ మేడం గురించి మీ ఆవిడికి చెప్తా. చేస్తా. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మా అమ్మాయికి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిందండి. అవునా? మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడా? ఇంకా లేదు అంకుల్, రిజల్ట్స్ చూస్తున్నా. చూసుకోవాల్సిన పని లేదు, నువ్వు ఫెయిలే. ఏంటమ్మా స్వీట్ బాక్స్ ఏం తేలేదు? మీ అబ్బాయి ఎలాగ ఫెయిల్ అవుతాడని తేలేదు అంకుల్. నాన్న నేను పాస్ అయ్యాను. ఏంటి మళ్ళీ చూడు? అవసరం లేదు అంకుల్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నిన్న మీ అబ్బాయి సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. అయినా ఫస్ట్ డే స్కూల్ కి ఎవరు వస్తారు సార్? ఏంట్రా ఫస్ట్ డే మీరు స్కూల్ కి వచ్చారు? చదువుకోవడానికి సార్. మీరేనా? అవును సార్. ఏరా హాలిడేస్ లో మీకు హోంవర్క్ ఇచ్చాగా, ఎవరైనా చేశారా? నాకు తెలిసి ఎవ్వరు చేసి ఉండరు. చేశాం సార్. ఏరా నిజమా? ఫస్ట్ రోజు కాబట్టి మీరందరూ రెస్ట్ తీసుకోండి సార్. హాలిడేస్ తర్వాత మీరు ఎగ్జామ్ పెడతా అన్నారు సార్. ఏంటి మీకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పి మీరే గుర్తు చేశారా? అంటే మీరందరూ చదివారా? చదివాం సార్. మీరందరూ గుడ్ స్టూడెంట్స్ రా. గుడ్ స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్స్. అరే మామ, మ్యాథ్స్ సార్ కి యాక్సిడెంట్ అయిందంట్రా. సార్ కి యాక్సిడెంట్ అయిందా? అంటే మనం ఇవాళ ఎగ్జామ్ రాయసం లేదా? చాలా వరస్ట్ గా మాట్లాడుతున్నావురా. ఈ వారం అంతా ఎగ్జామ్ రాయసం లేదు. రే క్లాస్ లో ఎవరు లేరుగా, మనం బంక్ కొడదామా? అయితే సినిమాకి వెళ్దామా? ఎక్కడికి రా వెళ్ళేది? సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం సార్. రాననుకున్నావా? రాలేననుకున్నావా? రాకపోతే బాగుండు అనుకున్నా సార్. నాకు ఈ క్లాస్ లో చెడు కోరే వాళ్ళే కాదు, మంచి కోరే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను బొక్కలే. ఎగ్జామ్ స్టార్ట్ చేయండి రా. ఈ ఐఫోన్ నీదా? లేదు స్వామి. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ నీదా? లేదు స్వామి. మరి కీప్యాడ్ నీదా? అవును స్వామి. నీ మంచి మనసు చూసి ఒక వరం ఇస్తున్నా, ఏదైనా కోరుకో. ఈసారి వచ్చే ఎగ్జామ్స్ లో నాకు 100 మార్కులు వచ్చేలా చూడు స్వామి. నీకు 100 మార్కులు కన్ఫర్మ్ గా వస్తాయి. ఈ ఐఫోన్ నీదా? ఐఫోన్ కాదు, ఆండ్రాయిడ్ కాదు, ఆ కీప్యాడ్ ఫోన్ నాది. నీకు ఒక వరం ఇస్తున్నా, ఏదైనా కోరుకో. నాకు ఆడంత అత్యాస లేదు, నాకు 99 మార్క్స్ వస్తే చాలు. నీకు 99 మార్కులు కన్ఫర్మ్ గా వస్తాయి. 20 20 20 20 20. నీకు 100 మార్కులు కన్ఫర్మ్ గా వస్తాయి. అన్ని సబ్జెక్టులు కలిపి 100 మార్కులు వచ్చాయి. 20 20 20 20 19. నీకు 99 మార్కులు కన్ఫర్మ్ గా వస్తాయి. మొత్తం సబ్జెక్టులు కలిపి 99 వచ్చాయి. అన్న ఎగ్జామ్ రిజల్ట్స్. ఒకవేళ నాకు 100 మార్క్స్ వస్తే ఏం చేస్తారు? ల్యాప్టాప్, బైక్ కి, ఆండ్రాయిడ్, ఐఫోన్. అదే నాకు 90 మార్క్స్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? గిటార్, పీసీ, స్కేటింగ్ బోర్డ్. ఒకవేళ నాకు 80 గానీ 70 గానీ వచ్చాయనుకో, అప్పుడు బుక్, పెన్, ప్యాడ్, బ్యాగ్. ఒకవేళ 50 40 ఏ 30 వస్తే అప్పుడు చెప్పు, షూ, చీపిరి కట్ట, అట్ల కర్ర. ఇదంతా కాదు, 10 మార్క్స్ వస్తే ఏం చేస్తారు? లోన్ చాక్, బాక్సింగ్. అంటే నీకు 10 మార్క్స్ వచ్చాయా? చిచ్చి, 5 మార్క్స్ వచ్చాయి. నాకు 90 మార్క్స్ వచ్చాయి. నాకు 35 మార్క్స్ వచ్చాయి. నాకు 30 మార్క్స్ వచ్చాయి. నాకు 100 out of 100 వచ్చాయి. నీకెంతైనా వస్తాయిలే, మీ అమ్మాయిగా మార్క్స్ వేసేది. మీకేం తెలుసు? నాకు 100 మార్క్స్ రాకపోతే మా అమ్మ కుక్కని కొట్టినట్టు కొట్టిద్ది. అందరు వండర్లాకి డబ్బులు కట్టారా? నేను కూడా కట్టేశా. అయినా నీకు మీ అమ్మకి ఫ్రీయే గారా? ఈ డబ్బులన్నీ మా అమ్మ శాలరీలో కట్ అవుతాయి. నీకేం తెలుసు? రేపు మనందరం స్కూల్ బంక్ కొడతాం. నేను స్కూల్ బంక్ కొట్టలేను. నేను స్కూల్ బంక్ కొడితే మా అమ్మకి తెలిసిపోయిద్ది. ఆడలేకపోతేనే మనం బంక్ కొడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. Shall I get in, ma'am?
రేయ్ గాడిద ఏంట్రా ఇంత లేట్ గా వచ్చావు? ఇవాళంతా బయట నుంచో. ఈ ఒక్కసారికి ఎలా చేయండి మ్యామ్. మూసుకొని నుంచో. రేయ్ గాడిద ఏంట్రా నీ నోట్స్ అంతా ఖాళీగా ఉంది. మీరేగా నోట్స్ ని నీట్ గా ఉంచుకోమన్నారు, అందుకే ఏం రాయలేదు. క్లాస్ అంతా నువ్వు హ్యాండ్ రైజ్ చేసి నుంచునే ఉండు. మ్యామ్ బెంచ్ మీద నుంచో. క్లాస్ లో లీస్ట్ మార్క్స్ నీకేరా. అంత ఇబ్బందిగా ఉంటే ఎక్కువ మార్కులు వేయండి మ్యామ్. ఏం మాట్లాడుతున్నారా? వచ్చి గోడ కూర్చోయ్. సరిగ్గా మళ్ళీ అల్లరి చేస్తున్నావా? వచ్చి అమ్మాయిల పక్కన కూర్చో. అమ్మాయి పక్కన నేను కూర్చోను, కావాలంటే కింద కూర్చుంటా. చెప్పింది చెయ్. సరిగ్గా కూర్చో. బోర్డు మీద ఆన్సర్ ఎవరు చెప్తారు? రే నువ్వు చెప్పరా. సార్ నేనా? నువ్వు కాదరా, నీ వెనకాలోడు. నాకు తెలియదు సార్. తినడం తెలుసా? యాదవా. రే నువ్వు చెప్పు. ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? చెప్పరా. 2 3 జార్ ఎంత? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే పెద్ద ఆన్సర్ అయి ఉండిద్ది. 23 సార్. అబ్బా కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? 2 3 జార్ 6. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. మీ బెప్ప మొహాలు చూస్తేనే అర్థమవుతుంది ఎవరికి ఆన్సర్ తెలియదని. 2 4 జార్ 9. సార్ ఆన్సర్ తప్పు సార్. 2 4 జార్ 8 సార్. నాకు ఆన్సర్ తెలుసు. మీరు ఎలర్ట్ గా ఉన్నారా లేదని చెప్పి టెస్ట్ చేసా. ఎలర్ట్ గానే ఉన్నారు. గుడ్ గుడ్. కడుపుకి అన్నం తింటున్నావా లేదా గడ్డి తింటున్నావా? ఏం కూసావరా? హోల్ క్లాస్ లో మీరిద్దరే ఫెయిల్ అయ్యారు. ఆ పేపర్ల మీద మీ పేరెంట్స్ తో సైన్ చేపించి రేపు తీసుకురండి. లేదంటే నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ మీద కొంచెం సైన్ చేయవా? పాసా ఫెయిలా అంటే అది పాసా ఫెయిలా? ఫెయిల్ నాన్న. నా కొడగా. గుడ్ మార్నింగ్ సార్. ఆడికి ఏమైందిరా? నిన్న ఈడి మార్క్స్ చూసి వాళ్ళ నాన్న బాగా కోటింగ్ ఇచ్చాడంట, అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. సరే నువ్వు సైన్ పెట్టించావా? పెట్టించాను సార్. ఏది చూపి. అమ్మా నాకు కడుపులో నొప్పిగా ఉంది, నేను స్కూల్ కి వెళ్ళాను. ఏంటి కడుపులో నొప్పి? ఏరా మళ్ళీ నాటకాలా? మూసుకొని స్కూల్ కి వెళ్ళు. అయ్ వర్షం పడుతుంది, అయితే నేను ఇంకా స్కూల్ కి వెళ్ళను. ఏమే వెళ్ళి గొడుగు తీసుకురా. ఇంట్లో గొడుగు కనిపించట్లేదు. గొడుగు నేను దాచేస్తే మీకెలా దొరికిద్ది? ఏంటన్నా కవర్ తీసావు? కూరగాయలకి వెళ్తావా? ఈ కవరే నీకు గొడుగు. ఇది పెట్టుకొని స్కూల్ కి వెళ్ళాలా? గొడుగు ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. రే మా నాన్న చూడరా, గొడుగు లేదని చెప్పి కవర్ ఇచ్చాడు. మీ నాన్న పర్లేదురా, మా నాన్న అయితే ఈ సంచి ఇచ్చి పంపించాడు. సార్ అతుల్ ఇవాళ డల్ గా ఉన్నాడు సార్. రే అతుల్ ఎందుకురా ఇవాళ డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్. రే చెప్పరా ఏమైందో. చెప్తే మీరు కొడతారు సార్. నేను ఎందుకు కొడతాను రా? ఏమైందో చెప్పు. ఏం లేదు సార్ వదిలేయండి. రే క్లాస్ లో అందరికన్నా అల్లరి చేసేది నువ్వు, అలాంటిది నువ్వే డల్ గా ఉంటే క్లాస్ అంతా డల్ గా ఉండిద్దిరా. ఏమైందో చెప్పు. చెప్పాక మీరు కొట్టకూడదు మరి. కొట్టనులే చెప్పరా. ప్రామిస్. నీ మీద ప్రామిస్. అది మీ అమ్మాయి ప్రియా. నేను చెప్పే లోపే లేపేశాడు.